హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఆల్ఫాబెట్ సిరీస్ లంచ్ బాక్స్ ఐడియాస్లో నేనైతే బీట్రూట్ రైస్ అయితే చేస్తున్నా. సో దానికైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుళ్ళు ఇవన్నీ కామనే కదా. సో అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4 to 5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే ఇలా మధ్య కట్ చేసుకొని వేసుకోండి. ఇదే స్పైస్ రైస్కి ఉంటుంది. ఇంకా ఏ మిర్చి పేస్ట్ అవన్నీ వేసుకోము కాబట్టి ఇలా పచ్చిమిర్చి కొంచెం ఒక 1 to ఎక్కువ అయితే వేసుకోండి. కొంచెం సాల్ట్, ఆ మిర్చికి తగ్గ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అదైతే కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే వాటిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఒక విధంగా ఉంటుంది, ఇలా వేసుకుంటే ఒక విధంగా ఉంటుంది. సో ఇలా అయితే ట్రై చేయండి, బాగుంటుంది. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్ అయితే బీట్రూట్ అయితే నేను ఇట్లా సన్నగా తురుముకున్నాను. ముక్కలు కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్లా తురుముకోవడం వల్ల మనకి బీట్రూట్ తింటున్న ఫీల్ అయితే రాదు. సో బీట్రూట్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పసుపు, ఇంకా ఆ తురుముకు సరిపడే ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes అయితే దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ బీట్రూట్ అంతా ఆ స్మెల్ పోయేదాకా అయితే దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా బీట్రూట్ కర్రీస్ అవి తినని వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఎవరో కాదు, నేనే బీట్రూట్ తాలింపు అలా అయితే ఏం తినను సరిగా. ఇలా రైస్ చేసుకుంటే బీట్రూట్ తింటున్న ఫీల్ రాదు, ఆ స్మెల్ కూడా ఉండదు అసలుకి. సో బీట్రూట్ అయితే బాగా ఇక్కడ ఉడికింది కదా. సో దాంట్లో అయితే 1 cup బీట్రూట్ రైస్కి ఒక 2 cups అయితే 1 cup బీట్రూట్ తురుముకి 2 cups అయితే రైస్ తీసుకున్నాను. ఆ రైస్ ఇంకా దానికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోండి, కొంచెం పుల్లగా టేస్ట్ కూడా బాగుంటుంది. లేకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీట్రూట్ తినని వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది ఇది. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ సితో నేను ఏం చేస్తున్నానో మీరైతే గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా వెజిటేబుల్ రైసే చేయాలనుకుంటున్నా, అదైతే మీరు గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.